హలో అందరికీ. ఈరోజు మజ్జిగ చారుతో పునుగులు తయారు చేయ విధానాన్ని చూద్దాం. విధానానికి బాగుంటుంది. పెసరపప్పు, శనగపప్పు నానబెట్టినవి 2 గంటల పాటు తీసి వేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. పునుగుల కోసము కావాల్సినటువంటివి స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, కారం, జీలకర్ర, పోపు కోసమని ఆవాలు, మెంతిపిండి, ఇంగువ, తగినంత నూనె తీసుకోవాలి. శనగపిండి తీసుకోవాలి 2 స్పూన్ల వరకు. తర్వాత చికెన్ మజ్జిగ పుల్లటిగా ఉండాలి కొద్దిగా, ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా పునుగుల కోసము స్టవ్ పెట్టి వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి ఈ విధంగా పునుగులను వేసుకోవాలి. మామూలుగా అయితే శనగపిండితో కూడా బజ్జీల మాదిరిగా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది. రొటీన్గా కాయగూరలు వాటితో రోజు అన్నం పప్పు కూర ఇలా చేసుకుంటుంటాం కదా, ఈ విధంగా ఎప్పుడైనా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కూరగాయలు ఎప్పుడైనా లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. విధంగా త్వరగా వేయించి తీసుకోవాలి. తర్వాత మజ్జిగ చారు కోసమే 2 స్పూన్ల శనగపిండిని ఈ విధంగా నీళ్ళు వేసి తడుపుకోవాలి. ఈ విధంగా లిక్విడ్గా చేసుకొని పోపు దినుసులు వేసి అందులో మెంతి పొడి, ఇంగువ వేసి ఎండుమిర్చి వేయాలి. పచ్చిమిర్చి, తర్వాత తరుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్, ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేయచ్చు, కానీ నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఓసారి వేయించాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఈ విధంగా ఒకసారి వేయించిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి. తర్వాత చేసుకున్నటువంటి చికెన్ మజ్జిగను ఈ విధంగా ఇందులో ప్యాన్లో వేయాలి. వేసి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇట్లా తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేయాలి. ఉప్పు కొద్దిగా వేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పునుగులో వేసుకున్నాం కదా, సో అన్నంలో కలుపుకునేటప్పుడు ఎక్కువ అవుతుంది. సో అలా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పునుగులను ఉడుకుతున్నటువంటి మజ్జిగ చారులో వేయాలి. ఇది మూత పెట్టి దాదాపు 5 నిమిషాల వరకు ఉడికించాలి. తర్వాత అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి. ఇది అన్నంతో చాలా బాగుంటుంది. రొటీన్గా కాకుండా ఇలా చేసుకుంటే ఈ విధంగా 5 నిమిషాల వరకు ఉడికించాలి. పైనుంచి కొత్తిమీర అట్లా వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించాలి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.